श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। అయినట్టే కోరికలు తెచ్చేయండి ఒకసారి కాంటాక్ట్ లో ఉంది అసలు ఆయన అర్థం అది ఆపదకి కోరిక పండుగ చెప్తాను అంటే మీరు జీవితంతో ప్రసన్నం చేసుకుంటారు కరెక్ట్ గా దానికి సంబంధించి తెలిస్తే ఇవన్నీ మీకుంటే తప్ప కష్టాలు ఏం కాదు. అదే కష్టాలు తీర్చుకోవడానికి స్వప్నం ఎందుకో ఒకరిని చూసినప్పుడు మన మనసులో ప్రేమ పుడుతుంది. ఆయన దగ్గర కూర్చున్నా ఆయన గురించి ఆలోచించిన మనకు తెలియనించడంతో ఒక ఆనందం. అది ఎందుకు వస్తుందో తెలియదు. కష్టాలు వస్తున్నాయి కనుక వస్తుంది, ఇంకో దాని వల్ల వస్తుంది, ఇంకో దాని వల్ల వస్తుంది తెలియదు. మనకి తెలియదు కనుక ఏదో కష్టాలు తీరుతాయి కనుక మనం వస్తున్నాం అనుకుంటాం. కానీ ఏదో తెలియనటువంటి ఒక ఆనందం, ఒక భద్రత. నా జీవితం నాకు చూసుకుంటాడో, ఎందుకు చూసుకుంటాడో తెలియదు. మనలో ఏం క్వాలిఫికేషన్ ఉందో చూసుకుంటాడో తెలియదు. కానీ ఏదో తెలియనటువంటి ఒక బాధ్యత ఈయనే చూసుకుంటాడు. దాని ద్వారా ప్రేమ ఆయన గురించి ఎక్కువ వినాలి, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి, ఆయనకి ఇష్టమైన రకంగా ఉండాలి. ఆయనకు తపన బయలుదేరి ఈ తపనకి ప్రతిరూపంగా మీ కొద్దో గొప్ప రకరకాల డిగ్రీస్లో నన్ను సత్సంగం చేశారు. ఆలోచించుకోండి. సత్సంగానికి పునాది ఏమిటంటే ప్రేమ. ఎందుకు అందుకుని కాదు, ప్రేమ పుట్టేటువంటి వ్యాపారం కాదు. నువ్వు నా దగ్గరకు వచ్చి ఎదురీ తీసుకుంటే నీ కష్టాలు తీరుస్తాను, నేను ఉద్యోగం ఇస్తాను, అవి ఎటు తీస్తాను. మీరు సత్సంగానికి వస్తున్నారని కాదు, మీరు ఆడ కూర్చొని భజన చేస్తున్నారని కాదు, ఇటు కూర్చొని కాళ్ళు పడుతున్నారని కాదు. అది నాకు మీ మీద ఉంటే ప్రేమ. కానీ ఏదో ఒక మిష కావాలి మనసుకి, అందుకే మీరు వచ్చి అడుగుతుంటారు. కానీ ఇవి కాదు కారణాలు. ఇవి కారణాలు ఉన్నంత వరకు వ్యాపారం. హోటల్కి పోయి ఆకలి అయింది, హోటల్కి పోతే డబ్బులు ఇస్తే పోతుంది. హోటల్కి ఎందుకు పోయినామనంటే టిఫిన్ తినడానికి అన్నట్టు. సత్సంగానికి ఎందుకు పోతున్నామనంటే మొక్కలు అవుతాయి కదా, పోతున్నారా? అది ఎందుకు ఏంటో తెలియదు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేము కనుక ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ కోరుతుంటుంది.
అది అంత రీజనబుల్గా బిహేవ్ చేయడం బాగుండదు మనకు. కాబట్టి ఏదో కారణం కావాలి, కాబట్టి రకరకాల కారణాలు చెప్తాం. సత్యం తెలుసుకునే దానికి, బాబా తత్వాన్ని తెలుసుకునేదానికి, అన్ని జీవుల్లోనూ ఉండేటువంటి బాబాను దర్శించడానికి సంఘం ఇక్కడ కావాలా? సత్యం మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉందా? నాకు తెలియదు ఆ విషయం. ఇవన్నీ మనసుకు కూర్చేటువంటి అనమాట. నిజానికి చెప్పాలంటే అసలు కానీ దీన్ని అలాగే పొలగదు. రెండో పార్ట్ చూసావా? నేను చెప్పాను, మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో, నన్నేమి ప్రేమిస్తాను, నాకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా దాన్ని తెలుసుకోవాలి. ఎట్లా ఇష్టం దాని ప్రకారంగా ఉండగలిగితే ఆ రోజు ఇంకా తెలుస్తుంది. ఈ ప్రేమ అంతటి తాగకుండా కొంతకాలం పోయేటప్పుడు విదరైపోతుంది. వేరే వేరే కారణాలు, వేరే జీవితంలో వేరే వేరే సంఘటనలు దుఃఖం అయిపోతుంది. అట్లా కాకుండా అది అట్లా పట్టుకొని ఇంకా మాట్లాడి ఇంకా ఇంకా ఎక్కువ పొందాలి. మనం ఇంకా ప్రేమను ఎట్లా వ్యక్తం చేయాలి, మనకు వచ్చేటువంటి ప్రేమను ఎట్లా ఇంకా పూర్తిగా అనుభవించాలి. నేను ఫుల్గా చికెన్, మటన్, ప్రాన్స్ అన్ని పెట్టి ఒక పెద్ద డిన్నర్ ఏర్పాటు చేశాను. పెట్టా అంతా పోయి మీ డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి. తినగలిగే శక్తి మీకు ఉండదు. నేను ప్రేమతోనే పెట్టాను, మీరు ప్రేమతో తినడానికి కూర్చున్నారు. ప్రేమ బాగానే ఉంది, మరి ఆలోచించుకునే శక్తి కాబట్టి అరేంజ్కునే శక్తి కూడా కావాలి. ఆ అరేంజ్కునే శక్తిని సంపాదించుకునే ప్రాసెస్ మన సత్సంగం. దీనివల్ల డైనింగ్ టేబుల్ మీద పదార్థాలు రావు, దానివల్ల డైనింగ్ టేబుల్ మీరు కూర్చోరు. ఇవి మిషన్లు మాత్రమే. ఇంకా ఎక్కువ అనుభవించాలి, ఇంకా మనం ఎట్లా తీర్చిదిద్దుకోవాలి, మనకి ఇంకా శక్తిని ఎట్లా పుంజుకొని ఇంకా బాబా అనుగ్రహాన్ని మనం ఎట్లా పొందాలి. ఏనుగులు కూడా ఆరాయించుకునే శక్తి మనకి ఎట్లా రావాలి, అది మీలో అంత జనశక్తి ఉందా? నేను పెట్ట తినగలరా? ఆ శక్తిని ఇచ్చే ప్రాసెస్. శక్తిని ఇచ్చా, ఆ శక్తిని ఆరాయించుకునే శక్తిని రసపడుతుంది. ఆకలి తీర్చే వరకు తీరుతుంది, ఒక మృగన్నా తీరుతుంది, దానికి ఏం లేదు, మరో నష్టమే లేదు. కానీ అది కాదు, ఇంకా పూర్తిగా ఎట్లా ఏ రకంగా చేస్తే మనకి పూర్తి కాబట్టి సత్సంగానికి అందుకు పోతున్నాము. మీరు ఎంతకే పోతున్నారు, మీకు తిరిగిపోయినా మీరు ఎంతకే పోతున్నారు. బిజినెస్ కాదు, కష్టాలు తీరుతున్నాయి కనుక నేను ఈరోజు చెప్తున్నాను మీకు, మీ కష్టాలు నేను తీర్చను. వస్తారా రారా మీరు ఎవరు? కాబట్టి అది కాదు. మరి అంతకి మిమ్మల్ని మీరు దిగదార్చుకోబట్టింది. అది మార్చిస్తాను. అడగొద్దని కాదని ఉద్దేశం. అడగటం కూడా మన ప్రేమను వ్యక్తం చేసే రూపం. అవసరాన్ని అడగటం కాదు, ప్రేమను వ్యక్తం చేసే రూపం. శృతి ఉంది. చిన్నప్పటి నుంచి దాదాపు దానికి ఏది అవసరం ఉందో అవసరం లేకుండా ఉంచుతూ ఉంటారు ఏదైనా సరే. దానికి ఏం అడగాలో తెలియదు, దానికి అవసరం అంటే ఏం లేవు. నేను ఇప్పుడు బజార్కి పోను, మార్కెట్కి పోను, ఏదో అడగాలి. చిన్నప్పుడు అయితే డాడీ నాకు ఆ బొమ్మ కావాలి, ఆ బొమ్మ తీసుకున్న బొమ్మతో ఆడుకోదు. మళ్ళా ఊరికి ఏదో అడగాలి డాడీని, డాడీ తీసివ్వాలి. ఆ అడగటం తీసేయటంలో ఉండేటువంటి ఆ రియాక్షన్ చూసేవాళ్ళు,
అది అవసరం కాదు కాదు. నేను మీరు అడుగుతుంటే అట్లాగా ఇప్పుడు అడిగినట్టు బొమ్మ అడిగినట్టు ఎందుకంటే మరి అవసరమో కాదో నాకు అది అడుగుతుంటాడు. వీడు వస్తాడు ఉద్యోగం కావాలంటాడు, అది ఇస్తాను ఉద్యోగం, అలా బాధేస్తాడు వెళ్ళిపోతాడు. శృతి బొమ్మ బాధేస్తే నాకు కోపం రాదు. ఎప్పుడు మాకు ఈ సంతోషం పెంచుకోవాలి, ఎక్కువ సార్లు పెంచుకోవాలి. నేను చెప్తున్నా ఎక్కువ సార్లు అయితే పంచుకోవటం లేదు, రాయించుకోలేరు. రాయించుకుని చెప్తుంటే మన సత్సంగానికి పోతున్నాం, మిగతా వాళ్ళకంటే మనం ఏ రాజుగా పొందుతాం. మనం ఏమేం చేస్తున్నాం జీవితంలో, ఏమేమి చేయకూడదు, గురువు గారికి ఎట్లా ఉంటే ఇష్టం ఆ రకంగా మనం నడుచుకుంటున్నావా లేదా. ఊరికే ఏదో కష్టం వచ్చినప్పుడు పోయి కష్టం అడగటం, ఏదో సత్సంగానికి రోజు పోవటం, ఏదో పాట గొప్ప చెప్పినట్టుగా నొప్పినట్టుగా బాబా బాబా అంటాము, దాని పేరు భజన అంటారు మీరు. ఇట్లా ఏమిటి ఉపయోగం? అందులో ఏం మార్పు వచ్చింది? ఇట్లా నా టాలెంట్స్ ఏం పెరిగాయి? ఆ పెరిగేదానికి మనం ఏం చేస్తున్నాం? పెంచుకోవాలి. నేనే ఇస్తా నా టాలెంట్స్ తప్పించుకునే ప్రతి టాలెంట్స్ మీరే ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, మనం ఎక్కడ అన్నీ నేనే ఇస్తాను. కానీ మనకు మాత్రం పలానా వాళ్ళతో మాత్రం ఒకటి మనకు వాళ్ళే కావాలి, వాడికి మాత్రం టాలెంట్ ఉంది. కాబట్టి అట్లా ఇంతవరకు మనం చేసుకుంటున్నాం. తప్పుగా ఇంకా మీరు ఉండే టాలెంట్స్ ఇంకా వీళ్ళు ఉన్నాయి టాలెంట్స్, వీళ్ళు అనుకుంటాను నాకేం లేవు అనుకుంటున్నాను. వీళ్ళు అర్థం కావడం ఇక్కడికి వచ్చింది ఏంటంటే టాలెంట్స్ పోగొట్టుకోవాలి. నాకు ఇంకా నాకేం బాగాలేదు, నాకు ఇంకా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, నేను బాబా దగ్గర రావడం కరెక్టా, నేను సత్సంగంగా రావడం కరెక్టా, నేను ఇంకొకటి చెడు లేదు మంచి లేదు బాబా దృష్టిలో. విధానికి చెప్పాలంటే మీరే క్వాలిఫైడ్ బాబా దగ్గర రావడానికి. హాస్పిటల్లో తినడానికి ఎవరా క్వాలిఫైడ్? పైకి కాబట్టి నా దగ్గర రావడం ఎందుకు లేదు? రకరకాల రోగాలు ఉన్నాయి కానీ ఇదొక పెద్ద హాస్పిటల్. అలా లోపాలు ఉన్నాయి, అలా బలహీనతలు ఉన్నాయి, అలా చెడు ఉంది. తను పోగొట్టుకోవడానికే బాబా దగ్గరికి వస్తాం. బాబా ఉండేదే అందుకు. ఎందుకంటే మంచివాళ్ళు అవుతారండి, చెడ్డవాళ్ళు అయితే పోల్ని చెప్పడానికి కాదు. మంచివాళ్ళకి ఆయన చేసేది ఎట. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి వచ్చింది, వచ్చి కూర్చొని ఇంత కాసేపు మాట్లాడుతూ ఉంది. రమణ మహర్షి మాట్లాడుతూ ఉంటాను. వీళ్ళని మెట్టగారు చెప్పింది, భగవాన్ నాకు ఏం కోరికలు లేవు, ఆ ముక్తి అంటారేదో అది ఇచ్చేస్తే నాకు కట్టకట్టి ఏం లేదు. సరే సరే అన్నాడు. మనం కాసేపు కూర్చొని మళ్ళీ అడిగేసి ఆమె వెళ్ళిపోయింది. ఆమె హాల్ దాటంగానే ఆయన పొట్ట పట్టుకొని పక్కన అవడం మొదలుపెట్టాడు. సోఫా మీద తొలుతూ పెగపట్టుకున్నాడు ఆయన. ఇప్పుడిప్పుడు వెళ్ళిపోతాడు ఊటాడు. ఎందుకు భగవాన్ అవుతున్నాడంటే ఆమె మాట్లాడుతుంది అన్నాడు. ఆ మాటలో తప్పే ఉంది, మేముందరికి దానికి వచ్చింది. మా అందరి తరఫున అడిగినట్టుగా అడిగింది, మాకు కూడా అదే పరిస్థితి అంటే అన్నాడు. నాకు ఇంకేమీ కోరికలు లేవు అంటే మిగిలేదే ముక్తికి నేను ఇచ్చేది మీకు బాబా చేయడానికి ఇష్టం అలాంటప్పుడు ఈ గురించి కూడా పెట్టాల్సింది. అవసరం కదా, వచ్చి బాబా అనిపించాలి. బాబా నాకు ఇష్టమే లేదు, నాకు ఇష్టమే లేదు కనుక బాబా చేస్తాను
బాబా సేవ చేసుకొని బాబా ఫోటో పెట్టుకొని బాబాను పూజ చేసుకుంటే చాలు. నాకు ఇష్టమైంది అది. మీరు అట్లా చేసుకుంటే నాతో కాంటాక్ట్ ఉంటున్నారు అని అనుకోవద్దు. మీరు అట్లా ఉంటేనే నాతో కాంటాక్ట్ ఉంటుంది. కానీ మీరు కదలాడు దైవం కదా సార్, మేము అంత నాలెడ్జ్ మాకు లేదు సార్. మా బాబాతో డైరెక్ట్ గా మాట్లాడాలి. ఈ కదలాడే దైవమే చెప్తాను. ఈ కదలాడే దైవం ఏం చెప్తున్నానంటే ఇప్పటికీ కదలకుండా దైవాన్ని పట్టుకోండి. కదిలితే ఎప్పుడు ఇది వెళ్తుంది. ఇప్పుడు కదలకుండా ఉండే దైవాన్ని పట్టుకొని కదలాడే దైవం చెప్తాను. ఎందుకు ఈ కదలాడే దైవమే చెప్తాను. తప్పండి. బాబానే మనకుందరికీ గురువు. మీరు అలాగే అనుకోండి, తప్పలేదు. కానీ నేనే చెప్తున్నాను. ఒకవేళ నన్ను గురువు అనుకుంటే నేనే చెప్తున్నా కానీ మీ మాటకు సరే అనుకుందాం. మాట సాగు నేనే గురువు అనుకుంటే ఇప్పుడు నేనే చెప్తున్నా. బాబాని వీటిలో పట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పాను అది ప్రేమ. మీరు నా దగ్గరికి వచ్చినా మీరు పట్టుకునేది ఆయన్నే, అందు కాదు. నేను ఇటు చేయి ఇచ్చినట్టే ఇస్తా, ఇచ్చేది మాత్రం బాబా చేయి కాలే అని మిమ్మల్ని ఏమార్చడం. అందుకంటే మీకు అందేది పట్టుకునే టైంకి అందేది మాత్రం బాబా కానీ ఇస్తాను. మీకు మీరు అన్నట్టుగా పని మాకు బాబా అంటే కరెక్ట్గా మీ దగ్గరికి వస్తా ఉన్నారు రండి. కానీ నేనే చెప్తున్నా, పట్టుకోవాల్సింది నేను పట్టించేది బాబా కండి. ఆయన పథమే ఇది. నాలంటి వాళ్ళు 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, పోతారు. ఇంక నిలబడేది ఇన్ని వచ్చినా ఎన్ని చేయకుండా కదలకుండా ఉండే దైవం ఆయన. ఆయన పట్టుకుంది. దాని గురించి ఎవరిని పట్టుకోవాలి దాని గురించి మీకు ఆలోచన వద్దు. అది ఎట్ట పట్టించాలో నాకు తెలిసి నేను పట్టిస్తాను. మీకు ఇప్పుడు ఎలా పట్టుకోవాలంటే అలా పట్టుకోండి. ఎవరిని పట్టుకోలేదు. మీకు నచ్చే విధంగా ఉండాలి. నేను చెప్పాగా ఇప్పుడు నేను చెప్పింది జీవితంలో మిగతా వాళ్ళకంటే మనం ఎట్లా భిన్నంగా ఉన్నాం. భిన్నంగా అంటే స్పష్టంగా కాదు, బెటర్గా. అది ఇటు ఉన్నాం కదా సార్ మేము అంటే మిగతా వాళ్ళందరూ బాగున్నారు సార్, మేము బాగాలేము అట్ట కాదు. ఆ మీద మీకుండేటువంటి ప్రేమ మీలో మీకు ఆ అనుభవాన్ని ఇవ్వాలి. అప్పుడు నాకు సంతోషం. ఎవరైనా ద్వేషిస్తున్నావా, ఎవరన్నా పక్కన వాళ్ళని ద్వేషిస్తే నాకు ఇష్టం ఉండదు. ఎవరి మీద బ్యాడ్గా రోజు మాట్లాడుతున్నావా, వాడిట్టా వీడిట్టా వీడి అదవా, అసలు గురువు గారు మంచివాడే కానీ గురువు గారు పక్కన జరుగుతారు వాళ్ళు అని ఏమని అంటున్నావా? అలా మళ్ళీ గుర్తుపెట్టుకుందాం. ఇలా తెచ్చినప్పుడంతా మనకు అలవాటు కనుక వస్తుంది. వచ్చినప్పుడు ఇది గురువు గారికి ఇష్టం లేదు మాట్లాడటం, మనం ఎందుకు మాట్లాడాలి, దీనివల్ల ఉపయోగం ఉంది. కానీ మనకు తెలియకుండా మన మనసుకు ఆలోచనలు వస్తున్నాయి. మన మనసు మీద మనకు నిగ్రహం లేదు. నిగ్రహం సంపాదించుకోవడం కోసం ఏం చేయాలి? నాకు గురువు గారి పట్ల ఎంతో ప్రేమ ఉంది, నేను వ్యక్తం చేయలేకపోయింది. వ్యక్తం చేసేటప్పటికి నాకు ఈ బలహీనతలు నాటం వస్తుంది, పిచ్చి ఆలోచనలు వస్తుంది. వీళ్ళు ఎంత బాగుంటుకోవాలి. కాబట్టి మనసు మీద నిగ్రహం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్నో ఉన్నాయి పద్ధతులు, వాటిలో ఒక పద్ధతి చెప్తాను. మీకు బాబానామం అంటే ఇష్టం, బాబానామం తీసుకొని రోజుకి 1 గంట
రోజుకి మనం గంటకి ఎన్ని నామం చేయగలం లెక్కేసుకోండి. గంటకి ఎన్ని నామం చేయగలం ఒక్కసారి అనుకోవాలి. అనుకొని మనకు 1,00,000 అనుకున్నాం, 10 లక్షలు అనుకున్నాం. గంటకి నిజంగా నీ గంటలు లెక్కేసుకో. గంట కూర్చోండి చాలు. మీరు కూర్చొని జపాలో పెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువైనా ఎక్కువైనా ఏం పర్వాలేదు. మీ లెక్క ఆ లెక్క పట్టదు కాదు. ఇది ఈ రకంగా చేయటం వల్ల మీకు ఏదో బాబా అనుగ్రహం వచ్చేస్తోంది, మీ కష్టాలు తీరుతాయని కాదు. ఇదేదో సాధనా మార్గం, దీనివల్ల ముక్తి వస్తుందని కాదు. దీనివల్ల మీకు బాబా పట్ల ఉండేటువంటి ప్రేమను వ్యక్తం చేసేదానికి అడ్డంగా ఉండే మానసిక బలహీనతలు మాత్రమే పోతాయి. ఇంకంతకు మించి ఏం లేదు. అందుకోసం చేయాలి. అవేం లేదు, మాకు బాగానే ఉందంటే అవసరం లేదు. ముందు ఒక టైంలో కూర్చోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 1,10,000 అయిన తర్వాత ఇంకో టైం తీసుకోండి. వాళ్ళు ఇంకో టైం తీసుకోండి. ఒక్కొక్క టైంను బట్టి, వాళ్ళు చేసే ఉద్యోగాలను బట్టి, చదువును బట్టి. నామం చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది. మనం చేస్తూ పోతే వస్తుంది. ముందు ఉండదు. ముందు ఉంటే సార్ చేయటం ఎందుకు? అందుకోసమే చేయటం. ఆ కాన్సన్ట్రేషన్ కావాలని నామం చేస్తాం. కాన్సన్ట్రేషన్ లేదు కదా నామం చేయకుండా ఉంటే ఉపయోగం. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, కాన్సన్ట్రేషన్ అంటే ఏదో ఇది గురువు గారి సాధనా పద్ధతి చెప్పారని మాత్రం అనుకో. సాధనా పద్ధతి కాదు ఇది. మీ మనసు పట్ల మీకు నిగ్రహం. 1 గంట సేపు కదలకుండా కూర్చోగలగటం, మనసును ఒకదాని మీద పెట్టగలగటం అనేటువంటిది అలవాటు చేసుకుంటాం. దానివల్ల దానికి, మీ కష్టాలకి, మీరు రాబోయేటువంటి ఆధ్యాత్మిక స్థితికి ఏం కనెక్షన్ లేదు. అది నిజం ఇటు వస్తుంది. అది మీరేం చేయకపోయినా చేస్తారు. అది కూడా చెప్తున్నాను. మీకు అట్రాక్షన్ పెట్టి చేయకుంటారు. ఇష్టం వచ్చిన నామం తీసుకోండి. బాబాకి సంబంధించిన నామం మీకు ఎలా అనిపిస్తారో తీసుకోండి. ఏ నామైనా బాబా నామం. బాబా నామమే చేయండి. కొన్ని బాగా రావచ్చు. బాబాకు సంబంధించి ఏమొచ్చినా ఏం పర్వాలేదు. మధ్య మధ్యలో ఇంకేదైనా వేరే ఆలోచనలు వచ్చాయి, చిచి ఆలోచనలు వస్తాయని పెద్ద ఆలోచనల గురించి మళ్ళీ ఆలోచించబాకండి. ఆడు వదిలేయండి. మళ్ళీ పోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతుంటాయి. ఇంట్రెస్ట్ లేచేసి మొహం కడుక్కొని కొంచెం అటు ఇటు గట్టిగా తిరిగేసి మళ్ళీ కూర్చొని బాబా యాక్టివిటీలో ఉన్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను డెకరేషన్ వర్క్ తీసుకుంటున్నాం, క్లీనింగ్ వర్క్, బాబా ఫోటోస్ క్లీనింగ్ చేసుకుంటున్నాం. 3-4 అవర్స్ టైం అయినా కూడా మాకు టైం అయిపోయింది రీడింగ్. నేను ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయాలి అని నేను ప్రిపేర్ కాకుండానే న్యాచురల్ కాన్సన్ట్రేట్ అయిపోయింది. అంటే అది బాబా యాక్టివిటీ. సపోజ్ బాబా ఫోటోస్ రావడం కానీ, క్లీన్ చేసుకోవడం కానీ, లేకపోతే చేసుకోవడం, అది కూడా బాబా యాక్టివిటీ. అట్లా కాకుండా ఇట్లా కూడా చేయగలిగారు. పని ఉంటే 20 గంటలు పని చేయగలిగారు. పని లేకపోతే 20 గంటలు అలా కూర్చోగలగాలి. అది కొనసాగించాల్సి. మార్చి చేస్తే మంచిది. కొంతకాలం ఒక టైంలో చేయాలి. ఉదయం 6 నుంచి 7 వరకు పెట్టుకున్నాం అనుకో, ఒక నెల రోజుల పాటు 6 నుంచి 7 వరకు, ఆ తర్వాత 7 నుంచి 8కి మార్చు. మనసుకి ఏం అలవాటు అయిపోతుందంటే 6 నుంచి 7 వరకు అలవాటు అయిపోయి 7 నుంచి మొదలు పెడుతుంటారు తన మన పెత్తనం చేయటం. కాబట్టి దాని వల్ల అక్కడ అలా మొత్తం టోటల్ రొటీన్ అంతా మారుతుంది. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన యాటిట్యూడ్, మన దృక్పథం. ఆచరణలో మనం ఎలా ఉన్నాం. ఈ ధ్యానంలో కూర్చునేటువంటిది కానీ జపం చేసేటప్పుడు మనకెట్టా మనస్థితి ఉంటుందంటే, ఈ మనస్థితికి కారణం ఏంటంటే, ఈ గంటకు బయట మనం ఏమి చేస్తున్నాం, బయట బాబా భజనలో ధ్యానంలో కూర్చోక ముందు బయట మనం ఏం చేస్తున్నాం అది డిసైడ్ చేస్తాం. వాటి మీద ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అవి సరిగ్గా ఉంటే ధ్యానం సరిగ్గా జరుగుతుంది.
బయట చేసేవన్నీ కూడా చేష్టలను చేసి జనానికి కూర్చుంటే మాత్రం కుదరదు. కాబట్టి ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సింది బయట. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం, ఏమేమి చేస్తున్నాం, ఈ జాగ్రత్త తీసుకోండి. అందుకు జాయితీ ఉందా, అబద్ధాలు చెప్తున్నావా, చిన్న అవసరమైన వాటికంతా కూడా మనం ఎక్కువ మంది అబద్ధాలు చెప్తారు. నిజంగా అవసరమా ఆలోచించుకోండి. మీరు ఎక్కువ అనవసరంగా అలవాటుగా అబద్ధాలు చెప్తాం. అబద్ధాలు చెప్పకూడదు. చిన్న చిన్నవే, పెద్దవేం కాదు అవి. అవి చాలా కష్టం. నీకు చిన్నవి అనిపిస్తుంది, అవి చేసి చూడండి, మీకే తెలుసు. రోజంతా లేజీగా గడుపుతున్నావా, మన పని నాకు కానీ పక్కన వాడికి కానీ పని కూర్చే పని చూస్తున్నావా లేదా? 25 ఏళ్ళు వస్తున్నా, ఇంకా 30 ఏళ్ళు వస్తున్నా, ఇంకా అమ్మా నాన్న మీద ఆధారపడి ఉన్నావా? మనం కష్టపడి మనం సంపాదించుకొని మనం ఏదైనా దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీకు మీ ఆలోచించుంటే మీకు తెలుసు. పట్టుంటారు దానికి. చెప్తే మీకు చాలా ఈజీగా ఉంది. అరగంట కూర్చొని తెలుస్తుంది. 2 రోజులు కూర్చొని 3వ రోజు వచ్చేటప్పటికి ఏదో పని పడింది, నాకు ఉద్యోగం పని పడింది, చదువుకోవాలా. అప్పుడు వస్తాయి చదువులు, ఇప్పుడు వస్తాయి బాధ్యతలు. అయినా గురువు గారి బాధ్యతలు ఏమన్నా అట్లుగా మనకు చెప్తారా? మనం అటెండ్ కావాలా? లేదంటే బాగా పని ఉంది వెళ్ళిపోతాం అని మనసు ఎన్ని తెలుస్తుంది, అది తెలుస్తుంది. చాలా ఈ పని అయినా తీసుకుంటాం. చేస్తాం 24 గంటలు జాబ్ చేస్తాం. 8 గంటలు చేస్తారా జాబు? 8 గంటలు చేస్తారు. 24 గంటలు మేము తీసేయమంట. వదిలిపోతారు, 2 గంటలు సరిపోతారా? 8 గంటలు ఉన్నాయి కదా, పళ్ళు దొంగకోవటం, గట్టి దొంగకోవటం, చెప్పే వాటికి 2-3 గంటలు తీసేయండి. ఇంకా ఎన్ని గంటలు ఉన్నాయి? 5 గంటల్లో నేను అరగంట చెప్పచ్చు. బాబా అది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇది ఎందుకు చేయాలంటే నేను చెప్పిన చోట్ల మనసు మీద కంట్రోల్ రావడానికి. అది సాధన ఏమి కాదని చెప్పేసి ఏదైనా చేయగలగాలి. ఏదైనా చేసేదానికి మన మనసుకు మనకు శక్తి కావాలి, శరీరానికి శక్తి కావాలి. చక్కగా ఏజ్లో ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఆసనాలు వేస్తున్నాం. మీరందరూ 10 మంది ఉన్నారంటే చిన్నకి 10 మంది అందరూ కలిసి ఏదైనా ఆసనాలు వేయటం, ఎక్సర్సైజ్ చేయటం, కొత్త ప్రయత్నం. అంత మధ్య 20 ఏళ్ళకు పట్టలు పెంచుకుని తిరగబాటు. నాకు హెల్త్ బాగాలేదు, నాకు అదా జబ్బు వచ్చింది, నాకు ఈ జబ్బు వచ్చింది, నడవలేను. ఈ వయసులో కాదు మనం కలిసింది. అంటే శరీరానికి మనసుకి రెండింటికి శక్తి వస్తే నేను చెప్పిన తినే ఆరాయించుకునే జనశక్తి ఉంటుంది. ఏం చేసినా బాబాకి కాంటాక్ట్ లేని పరిస్థితి వదిలేయమంటున్నారు. మార్నింగ్ 8 దగ్గర నుంచి మనం చేసే ప్రతి పని బాబాకి సంబంధించిన రాగాలు వగైరా ఆలోచించుకుంటూ చేయగలం, వెళ్ళగలం. ఆలోచన పోకుండా అంటే మనం చేసే పనుల్లో, రోజు చేసే పనుల్లో నిజంగా కొత్తగా చేసే పనులు చాలా కొద్దే ఉంటాయి. అది మనం రుచిగా చేస్తుంటే పనులు చేస్తాం. మనకి ఆ దృక్పథంగానే ఉంటే ఆటోమేటిక్గా ప్రతి దానికి ముందు ఆలోచించేటప్పుడు 1 నిమిషం ఆలోచించి చేయటం కాదు, అది తెలిసిపోతుంది. కొత్తగా డిసిషన్ తీసుకొని
ఈ పని చేయాలా చేయకూడదా అని ఆలోచించే పనులు రోజులు చాలా తక్కువ. అసలు ప్రతిరోజు కూడా రావు, ఎప్పుడో కానీ రావట్లా. రోజు రొటీనే జరిగిపోతుంటుంది అంతే. ఆ రకంగా లేస్తాం, ఆ రకంగా పళ్ళు తోముకుంటాం, ఆ రకంగా చనిపోతాం, ఆ రకంగానే పోసుకోవాలి కబుర్లు చెప్తుంటాం. అంతా రొటీన్. దేని చూసుకుని అహంకారం, దేని చూసుకుని గర్వం. నువ్వు గర్వం ఎందుకుంటే ఏం చూసుకుని గర్వపడుతున్నావు చెప్పు. మా గురువు గారు ఉన్నారు, బాబా అది కదా, అని గర్వం కాదు. అది గర్వం అంటారా? మా గురువు గారు ఉన్నారు అనుకుంటాం గర్వం. అది దానికి కాదు గర్వం. గురువు గారికి ఇష్టమైన ప్రకారంగా నేను ఉండగలుగుతున్నానని గర్వం. ఆ గర్వం ఉంటే ఉంచుకోండి, మంచిదే. ఇంకా అది కాకుండా ఇంక మనకు గర్వించదాకా ఇవి ఉన్నాయి కానీ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు రాస్తారు. మనకి అహంకారం ఉండడానికి అవకాశమే లేదు. మీరు గుర్తు అనుకుంటున్నారు కానీ ఏం చూసుకున్న అహంకారం. ఏమన్నా ఉంటే వాళ్ళకి అహంకారం ఉండదు, అది వేరే విషయం. ఇట్లా చూసుకున్నా అట్లా చూసుకున్నా మీకు ఆ ప్రాబ్లం లేదు. కొన్ని పెద్దల పట్ల గౌరవం, కొన్ని సక్రంగా మీరు మంచి పేరు తెచ్చేటట్టు అర్థం మాట్లాడు. ఇంకా చెప్తాను. Love your friends. Love you friends. వీటి సత్సంగాలను వీటి సత్సంగాలను చేసుకున్నాను. అది అలా ప్రత్యేకంగా ఉండవు యూత్ సత్సంగాలండి. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూసారా, అవి పెద్దవాళ్ళకి కొంచెం కష్టం. మీకు బాబా పట్ల నా పట్ల ప్రేమ వ్యక్తం చేసేదానికి మీకు కొన్ని ఐడియాస్ ఉంటాయి. కానీ మీకు కొంతమందికి ఏమవుతుందంటే కొంచెం పెద్దవాళ్ళు అడ్డంగా వస్తుంటారు. వాళ్ళ ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి. మేము ఇలా చేయదలుచుకున్నాము కానీ వాళ్ళు అడ్డం వస్తున్నారు, మాకు ఇలా చేయనియటం లేదు, మాకు ఇలా చేస్తున్నారని మీకు అనిపిస్తుంది. అది ప్రేమను వ్యక్తం చేసేదానికి రూపాయలు అయినప్పుడు మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి. అది నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎక్సర్సైజ్ చేయమన్నాను. పెద్దవాళ్ళు ఏం చేయగలరా? వాళ్ళు చేయలేరు. వాళ్ళకి వయసు అయిపోయింది, ఒక పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పోయే పద్ధతిలో వెళ్ళిపోతారు. మీరు పోయే పద్ధతిలో మీరు వెళ్ళి మీ ప్రేమని మీకు ఇష్టమైన ప్రకారం మీరు వ్యక్తం చేసేదానికి వాళ్ళు పెద్దవాళ్ళు అడ్డంగా ఉన్నారు, వాళ్ళ దగ్గర మేము ఫ్రీగా వ్యక్తం చేసుకోలేకపోతున్నాము, వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సి వస్తుంది కానీ మా ఇష్ట ప్రకారంగా మేము చేసుకోలేకపోతున్నాం అని నేను కొన్ని విన్నా. కొంతమంది అది అసంతృప్తి, దానికోసమే చెప్పాను. అంతే తప్పితే భిన్నంగా వేరే పార్టీ పెట్టమని కాదు. వీళ్ళు చేసేది సాయిబాబే, వాళ్ళు చేసేది సాయిబాబా. వాళ్ళు ఒక రకంగా వ్యక్తం చేస్తారు ప్రేమని, మీరు ఒక రకంగా వ్యక్తం చేస్తారు. మీకు సరిపడేటట్టుగా మీకు నచ్చిన పద్ధతిలో మీరు వ్యక్తం చేయండి. మీ ప్రమేయంగానే మీ సాయి ప్రమేయంగానే వస్తున్నామంటారా? మీకు దాని తర్వాత జరిగేటువంటి సంఘటన కూడా తెలుస్తుంది. నా నోటి కూడా నేను చెప్పేదానికంటే మీ అనుభవంగా మీరు తెలుసుకోండి. ప్రమేయం ఉందో లేదో తెలుస్తుంది. నేను ప్రమేయం ఉంది అని అంటే మెట్ట వేదంతో మాట్లాడేది ఉందో లేదో మీకే తెలుస్తుంది. నా దగ్గర కూర్చొని మీకు వెళ్ళిన తర్వాత మీ మనసు ఎలా ఉంటుందో, మీకు కలిసిన తర్వాత కూడా అలాగే ఉంటే మీరు ఇచ్చిపోయినట్లేదు. అది మీ అనుభవం మీకు చెప్తుంది. ఏమి కావాలంటే అడిగితే హాస్పిటల్కి తీసుకొని అంటే అట్లా అనుభవించడానికి ఏం రాలా వచ్చారు.
ఆయన కొన్ని విషయాలు వ్యక్తం చేసేదానికి అలా చెప్పారు. నూనె వర్తకులు ఆయన ఎవరు అన్నాడు? సెకండ్ నూనె వర్తకులు ఎవరున్నారు అక్కడ? ఆయిల్ మర్చెంట్స్ ఎవరు లేరు అక్కడ. ఆయన దేని నూనె వర్తకులు అన్నారో, దేని మీద ఆయన ప్రయత్నం తెచ్చుకున్నాడో, ఎందుకు రూయపోయాడో అవి మన 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 ఊహకందరు. ఎవరిని అనుగ్రహించడానికి వెళ్ళాడు. బాబా ఫొటోస్ అన్ని చాలా తక్కువగా వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్ చూపిస్తారు. కానీ అందరూ అసలు వాళ్ళని చూస్తుంటే అంటే మహాత్ముడు ఒక క్షణం నుండి ఇంకో క్షణం ఉండవు. అందుకని ఎంతసేపు చూస్తున్నా సరే బోరు కొట్టదు. వాళ్ళలో ఉండేటువంటి నిత్య నూతనత్వం ఇప్పుడు ఎట్లా అనుభవం అవుతుందనంటే ఎంతసేపు చూస్తున్నా సరే కొత్తగానే ఉంటుంది. ఇంకా చూడాలి. మనకు బాగా ఇష్టమైనటువంటి మన మన ఫేవరెట్ స్టార్ అయినా సరే ఒక సినిమా 2 సార్లు 3 సార్లు చూడలేము, బోరు కొడుతుంది. ఏం చూస్తాలో కానీ వాళ్ళ దగ్గర ఎక్కడ ఉండదు. దీన్నే వాల్మీకి రాముడి గురించి రాస్తాడు. క్షణే క్షణే ఎన్నవత రమణీయ రూపం. ఆయన చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే ప్రతి క్షణం కూడా కొత్తగా ఉంటుందా, ఇందాక చూసిన వ్యక్తి అయినా అన్నట్టుగా ఉంటుంది. మనసుకి ఎంతసేపటికి బోరు కొట్టదు. మన మనసు కూడా నిత్య నూతనత్వం అనుభవిస్తూ ఉంటుంది. అయినప్పుడు ఇంకా ఫోటోల్లో మార్పు రావడానికి విశేషం. ఎప్పుడైనా బాగా ఫోటోలో ఎలా ఉంటారో అలా సజీవంగా తీస్తారు. వాతమాల కానీ శాస్త్రజ్ఞుడు కానీ విఖ్యాతం అని చేయటప్పని తీసారు. ఇప్పుడు ఇది చక్కగా ఉంటుంది. ఇప్పుడు మాకే బాబా తెలియదు, మాకు అంటే మా మైండ్ వేరే కాదు, ఇది కాదు. ఇంకా అందరికి పెట్టేటాము కామెంట్ చేస్తాను, నేను చేస్తాను. చెయ్యొద్దనే చెప్పేది. చెయ్యొద్దని అట్లా చెగుండడానికే దొంగ చేతి తాళాలు ఇచ్చినట్టు మీరు చెప్పారు. చెప్తానంటే మనకి బాగా నేను ఇట్లా ఉంటుంది వాళ్ళకి చెప్తుంది, అది కాబట్టి కొనుక్కున్నాడానికి ప్రయత్నించాను. మీకు ఏదో చాలా గొప్ప విషయం, సంఖ్యలు గుర్తుకోవడానికి చాలా బాధ్యత ఉంది. సార్ సమాధి మందిరంలో బాబా విగ్రహానికి ఓం పెట్టి తలపాటు కట్టారు. ఆయన ఆ ఓం అంటే ఒక హిందూ మతానికి సంబంధించిన తర్వాత వచ్చిన వాళ్ళు కట్టేటువంటి అది ప్రాబ్లం అయింది. నువ్వు హ్రీమ్ అని చెప్పి ఒక బాబా తలపాటు కట్టావనుకో నీ ఇష్టం. అది పైగా అక్కడ సంస్థానం చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళకి ఎవరో కుట్టి తీసుకొచ్చి ఇస్తారు, కడతారు. బాబా తెలియజేయించారు. ఆయన అవతరించింది ఒక మతానికి కాకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని. ఆటోమేటిక్గా ఒక మతానికి అలవాటు అయిపోతారు. అది బాబా తెలియజేయించారు. ఆయన తెలియజేసే పద్ధతులు తెలియజేస్తారు. మేమందరం మాతో మీ అనుభవాన్ని పంచుకోవాలి. మీరు ఇంటికున్నప్పుడు బాబాకి ఎలా నేనే పంచుకుంటుండేది. నేను చెప్పేటువంటిది నేను 18వ ఏట 19వ ఏట 8 గంటల సేపు కదలకుండా కూర్చున్నాను. మీకు దాదాపుగా ఆ వయసు కంటే మీరు అందరూ పెద్దే. దాదాపు 8 మినిమం 8 గంటలు కూర్చోవాలి. లేకపోతే ఏదో ఆధ్యాత్మిక. నేను కూడా బాబా గురించి మాట్లాడేవాడిని అనుకున్నాను. ఒక అనుభవం పంచుకున్నాను, చేసి చూడండి. మీకు జరిగిన మీరు అదే బాబాకి ఇన్స్పిరేషన్. బాబాని ప్రేర్ చేస్తే మీరు
ఏదైనా అడిగితే ఆయన జరిగింది ఏదైనా ఒకటి ఏదైనా నేను మీలాగా అడగలేదురా ఇప్పుడు నాకు అంత అందుకని నేనేం కాదంటే అందుకనే ఆ అనుభవాన్ని మీతో పంచుకోను. అలా పంచుకుంటే ఏంటంటే ఇమిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇమిటేషన్ పెంచుతా తొట్ట నా అవసరాలు వేరే, నేను దేనికోసం బయలుదేరానో ఆ తపన వేరే. ఆ తపన మీకు ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఇటువంటి తపన ఉండాలి కావాలా, గురువు గారు అట్టా ఉన్నారు కనుక మనం కూడా ఇట్లా ఉండాలి కావాలనుకో, అది సహజంగా మెలుగుతాం. అది పుట్టించే పద్ధతి బాబాని చూసాం. ఇప్పుడు నేను చెప్పినట్టు జీవించాం. ఫస్ట్ బాగుంటుంది అప్పటి నుంచి చూస్తాను, ఇట్లా చిన్నప్పటి నుంచి ఫోటో ఉంటుంది. కానీ తెలియదు ఆయన బాబా అని నేను తెలియదు. చావులో ఫోటోకి కార్డు కడతారు. నేను నిద్రపోతారు కదా సిద్ధగుడ్డ కడతారు. విగ్రహం లేదు కనుక ఫోటో కడతారు. ఇక్కడ మహారాష్ట్ర దేశంలో సాంప్రదాయం, దానికి ప్రత్యేకమైనది ఏం లేదు. వీటి గురించి ఏం పట్టించుకోకండి. ఇక్కడ సంస్థానంలో వాళ్ళు గుడ్డ కడతారు, వాళ్ళు ఎట బొట్టు పెడతారు. ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు చేస్తారు. వాటికి బాబా ఎలా చేయమన్నది లేదు. వాళ్ళకి తెలిసిన సాంప్రదాయాన్ని వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళ ప్రేమను వాళ్ళు వ్యక్తం చేసుకుంటారు. దాంట్లో మనం చూడవలసింది అదే. వాళ్ళకి తెలిసింది అది, వాళ్ళకి తెలిసిందని వాళ్ళు తెలిసినట్టుగా వ్యక్తం చేస్తారు. ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, మీకు తెలిసిన ప్రకారం మీరు ప్రేమను వ్యక్తం చేసుకోండి. నేను వాళ్ళ ప్రేమను అట్లా వాటికి ఏం పెద్ద అర్థాలు లేవు, పరమార్థాలు లేవు. గుడ్డ కట్టాలా కట్టకూడదా, ఆ ఫోటో ఇలా పెట్టాలా, క్రాస్ లెగ్లు పెట్టుకోవాలా, ద్వారకాబాయి పెట్టుకోవాలా, ఎట్లా కూర్చున్నా బాబా. ఇప్పుడు ఇట్లా కాలేజ్ కూర్చుంటే నేను గురువుగారు కాకుండా పోయిన ఇటు కూర్చుంటే నీకు కను మారిపోయాను. వాళ్ళు ముందు తెలుసుకోవడానికి ఒకవేళ తెలుసుకోవాల్సిన మాత్రం విషయాలేం కాదు. ఎవరికి ఇష్ట ప్రకారంగా వాళ్ళ ప్రేమను వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు, వాళ్ళు వాళ్ళ ప్రేమను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మీకు నచ్చిన ప్రకారంగా మీరు వ్యక్తం చేయండి. దాంట్లో తప్పు పట్టద్దు, అదే సరైన ముందు ఇమిటేషన్ చేయద్దు. నేను తప్పు పట్టొద్దనే చెప్తున్నాను. ఓం ఎందుకు రాశారు, వాళ్ళకుండే అవగాహనలో ఓం అని అంటే అది వాళ్ళకి సాయి స్వరూపం కింద లెక్క. అందుకని వాళ్ళు ఓం అని రాసుకున్నారు. వాళ్ళకి తెలిసింది అది, వాళ్ళకి చెప్పింది అది, వాళ్ళ అవగాహనకు అనుగుణంగా వాళ్ళు పూజ చేసుకుంటారు బాబా. ఆయన పిల్లలు అయితే తీసుకుంటే వేరే మంది తాగి మళ్ళీ బాగానే అన్నారు, మళ్ళీ తాగేసి ఫ్రీగా ఉంది. వాళ్ళు తాగిస్తే నిజంగా ఫ్రీగా ఉంది. అంటే సంఘటన ద్వారా యాక్చువల్గా చమత్కారం అది ఏం తెలియజేయడానికి జరిగే కళ ఎన్నో కారణాలు ఉండొచ్చు. నేను బాబాకి చాలా మంచి తీయటి బాగా ఇచ్చాను, బాబా బాగా తీయగా ఎంజాయ్ చేస్తున్నాను వాడు మొత్తం అనుకుండొచ్చు. మరి తీగ లేదురై పుల్లగా ఉన్నాయని, నేను తీగ ఇస్తే పుల్లగా అన్నట్టు అంటున్నాడు, అబద్ధం చెప్తున్నాడేమో అనే దానికి లేకుండా వాడు మిగతా వాళ్ళు కూడా పుల్లగా ఉన్నాయని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి పులుపు తీపి అనేటువంటిది ఆయన యొక్క సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది తప్పితే ఆయనకి తీపి పులుపు అనేటువంటి దానికి అతీతుడు అనే విషయం అడుగుతాం. బాబాకి తీయగా పెట్టాలా, బాబా బాగా ఎంజాయ్ చేస్తాడు, తీయగా బాగా తాగుతున్నాడు అని వాడికి అనిపించవచ్చు. 100 కాలాలు ఉండొచ్చు. బాగా సమర్థంగా మసీదులో ఆయన కూర్చుని ముందు బాగా చెప్తున్నా ఎక్కడ అంత సిచ్యువేషన్స్ ఒకరు కూడా ఆయన కాపాడుతారు మసీదు. అలాంటిది అతను పొరపాటు అయిందని వేడుకున్నప్పుడు అసలు పని చూడడం బాబాని చెప్పారు. ఆ చర్యల్లో అగాధాలు అనుభవాలు అది మీకు అర్థం కావాలి. మనకు బయట వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అర్థం చేసుకుని మనకు పనిష్మెంట్ను
వాడి కర్మానుసారం జరిగిందని రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చుకుంటారు. బాబాయ్ ఏమన్నా చెప్పారు అని, ఆయన ఎందుకు చేశాడే ఏంటి వాడికి తెలియదు. నా భక్తిని ఎందుకు పతనం కానివ్వను, ద్వారకామయ్యలో అడుగుపెట్టిన ప్రతి నేను రక్షిస్తాను. చాలా ఆయన ఆ ప్రామిస్ తీసుకొని వాడికి ఎలా రక్షించాడో నాకు తెలియదు. మనకు తెలియదు కదా అని ఊహించుకోవాలి. అందుకని ఈ ఊహించుకోపాకండి అని చెప్పడానికి వస్తుందా ఆయన చెప్పిన మాట. నా శరీర అనుజ్ఞాలు వారికి అర్థాలు ఎత్తుక్కోపాకండి. బయటికి కనిపిస్తున్నటువంటి రక్షణ అనే అనుభవం ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ కొన్ని విషయాలు మన మనసుకు అర్థం కావు. ఇక్కడ బాగా మన కార్కి ఆ టైప్లో కాషాయం రంగు డ్రెస్ వేసుకొని బాబా గారు నేను సినిమా ఉంటారు. అప్పుడు 7 minutes ఉంటాయి. ఇప్పుడు బయటకు లోపలికి ఆడుకునేటప్పుడు పిలిచి డబ్బులు ఇచ్చేస్తారు. ఇలాగా కథక అవన్నీ ఉన్నాయి సార్, జోడు అవంతా. అది నిజంగా బాగా ఉంటారా కన్ఫామ్. బాబా కాకపోతే ఊది ఎందుకు పెడతారా? ఇంకెవరన్నా వస్తే మీ జేబులో నుండి తీసుకుపోతారు కదా. మీ గొలగముండం ఒకసారి పాతది తెలిసింది కదా, అక్కడ ఒక బండిగా ఉంటారు సార్, రోజు బండి ఈ కాళ్ళు లేని వాళ్ళు దాని మీద కూర్చొని దర్శనం ఇచ్చినప్పుడు గొలగముండు దించేస్తారు సార్. ఎవరు బాబా మరి అంత కనిపించిన వాళ్ళు ఈరోజు మనం దేనికి పనికి రాకుండా చూపిస్తున్నారు సార్. కాదు దేంట్లో టాలెంట్ లేదు సార్. నాకైతే ఎందులో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తున్నారు, కానీ నాకంటూ ఏ టాలెంట్ లేదు సార్. అది ఒక్క టాలెంట్ ఏమి లేదు అనుస్తాను. నేను చేస్తున్నాను ఇట్లా అవుతుంది సార్. ఇప్పుడు మనం చూసేదంతా కలిపింది. ఇప్పుడు మనం చేసే ప్రార్థన బాబా ఎలా చేస్తాం? చూసినంత కలిపి చూపుతుంది. కలుపుతాం మనం చేసే ప్రార్థన బాబా చూసేదంతా ఎట్లా కలుపుతావు? కలిపి చూడు. ఎలా కల్పిస్తావు? కలిపి ఎలా చూస్తావు? నోటి మాటకు చెప్పేదానికంటే వాళ్ళు చూసుకోండి. చిన్న సింపుల్ విషయమే కదా. నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నావు. ఇది చూసేదంతా కలిపి చూడండి. నన్ను అడగటం ఎందుకు? మనం చేసే ప్రార్థన బాబా ఎలా చేస్తాం? కొన్నిసార్లు ఆన్సర్ రాదు సార్. బాబా అమితమైంది నీకు కావాల్సింది. బాబాకి ఉంటుంది. నీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఆన్సర్ ఇవ్వాలనుకున్నప్పుడు ప్రార్థిస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తాను. అదే సార్, నన్ను ప్రశ్నలు వేశారు అని నేను సమాధానం చెప్పానా? చెప్పలా. నాకు చేరినట్టే చేరినట్ట. అట్లాగే బాబా కూడా ఉంటా. ఎందుకు గమ్ముంటా తర్వాత తెలుసు. వీటి ఆపుకోవాలి ఆపుకోవాలి పెద్ద ఇంగ్లీష్ మీద ఇట్లా ఫామ్ అయింది. అది ఫాస్ట్గా ఫామ్ అవుతుంది. లవ్ అండ్ ఎఫెక్షన్ ఫామ్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది. అక్కడ వచ్చి నిలబెట్టుకోవడం చాలా కష్టమే. దాన్ని సులభించడానికే సక్సెస్. దానికి చెప్పింది నేను అది. ఎందుకంటే ప్రేమ అనుభవం మనకు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకో మీకు కలిగిందో ప్రేమ, ఇంతో అంతో ఇంతో చిన్న ఇంత కలిగింది నా మీద, దాని మీద చేసుకొని దాన్ని ఉంచడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మిగతా కూడా తగ్గిపోతుంది. నేను ఫస్ట్ చెప్పింది అది. దానికోసంగానే సత్సంగం చేయాలి. అది మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అనే దానికి సత్సంగానికి బయట మనం చేసేటువంటి పనులు చెప్తుంటాయి.
ఇక్కడ సత్సంగం చేస్తే బయట మనలో మార్పు రావాలి. మన ఆలోచన విధానంలో, మన ప్రవర్తనలో, మన ఆచరణలో మార్పు రావాలి. ఆ మార్పు రాకుండా అయితే మాత్రం మీరు సరిగ్గిన పద్ధతిలో సత్సంగం చేయటం లేదు. చెట్టును బట్టి కాయను బట్టి చెట్టును బట్టి బయట మన రిజల్ట్ ఎట్టా ఉంది. సత్సంగంలో కూర్చొని కూడా అవి చేస్తున్నావా? ఇంకా సత్సంగాలను కూడా వాటికి మనం ఉపయోగపెట్టుకుంటున్నావా? అవి ఆలోచించాలి. మనలో పరివర్తన తేనటువంటి సత్సంగాలు అవసరం లేదు. సత్సంగాలు మీకోసంగానే చేసుకుంటున్నాను, బాబా ప్రచారానికి కాదు. బాబా గురించి పక్కన వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ మన పార్టీలో చేర్చే దానికోసం కాదు. పార్టీ ప్రచారం కాదు. మీలో ఉండే ప్రేమని మీరు వృద్ధి చేసుకొని ఈ ప్రేమ అనేటువంటి అగ్నిలో మనలో ఉండే బలహీనతలన్నింటినీ కూడాను భస్మం చేసేదానికి ప్రాసెస్ మాత్రం. అది ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం. దానికి అడ్డాలు 1000 వస్తాయి. సత్సంగంలోనే వస్తాయి, బయట వస్తాయి. సత్సంగంలో దీన్ని మనం తీసుకొని, ఈ శక్తిని తీసుకొని బయట మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరణలో పెట్టాలి. మళ్ళీ బయట కొన్ని మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, మనలో ఉండే బలహీనతలు కొన్ని తెలుస్తాయి బయట ప్రపంచంలో. మళ్ళీ వాటిని సత్సంగంలో మళ్ళీ పోగొట్టుకోవాలి, మళ్ళీ బయట రూమ్లో వర్కౌట్ చేస్తుంది. అట్లా ఇప్పటికప్పుడు మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ చేస్తే ఆ సత్సంగం కరెక్ట్గా ఉంటుంది. మరి ఇంకా బాబా యొక్క రక్షణ, బాబా యొక్క మహిమ అనుభవం అవుతుంది. అయితే చాలా మందికి ఏంటంటే మొదటి కొంత అనుభవం అవుతుంది. ఆ తర్వాత బయట మాకు కావట్లేదు చెప్పండి. ఎందుకు కావట్లేదు ఆలోచించుకోవాలి. మనం చేసే పొరపాట్ల వల్ల కూడా మనకు వచ్చే రిజల్ట్ అవ్వాలి. ఇందాక నేను చెప్పినట్టుగా పిల్లవాడు ఉన్నాడు. ఈ ఇచ్చేటువంటి మీరు చెప్పినటువంటి మహిమలు ఇంత చెప్పినట్టు వీటి మీద ఆధారపడలేదు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని స్కూల్కి పంపించాలి. స్కూల్కి పంపించేటప్పుడు చాక్లెట్లు ఇస్తాం, సినిమా తీసుకుపోతా అంటాం, సైకిల్ కొనిస్తానంటాం, డ్రెస్ కొనిస్తానంటాం. ఎట్లా ఉంటే స్కూల్కి పంపించాలని ప్రయత్నం చేస్తాం. బాబా కూడా మనల్ని ఇందాక నేను చెప్పినటువంటి ప్రేమతత్వాన్ని మనం అవగాహన చేసుకొని మనం ఆచరణ నింపుకోవడానికి కోసం కానీ ఇవన్నీ చేసేది మహిమలు మనకి ఇచ్చేటువంటి రక్షణ అంతా. మనం దానిపాటికి అవి తీసేసుకొని స్కూల్కి పోకుండా కూర్చుందాం అనిపిస్తావా? మళ్ళీ మనం తెలుసుకొని లేదు నాకు ఇవ్వు బాబా చాక్లెట్లు, నేను స్కూల్కి కూడా పోతానంటే చాక్లెట్లు ఇస్తాడు, స్కూల్కి పోవచ్చు. ఎందుకు మనకి ఇవన్నీ చేస్తారు బాబా అని అంటే ఇది రావడానికి. నిజంగా మనకు అవసరం వచ్చిందో అది వేరే విషయం, చేస్తాడు ఆయన రక్షణ ఎటు ఉంటుంది, అది వేరే విషయం. మనం ఎన్ని చేసినా ఆయన రక్షణ ఎటు ఉంటుంది. ఈ చిన్న ఉన్నాయి చూస్తే మీరు అడుగుతుంటారే, ఆ చిన్న వాటి సంగతి చెప్తున్నా. వాటి వల్లే మీ జీవితం నాశనం అయిపోదు, ఏం కాదు, కానీ ఇంకా చెడిపోతారు, గారాబం చేస్తుంటారు అన్నమాట. అందుకని అది తెలుసుకుంటూ ఉంటే చాక్లెట్లు పాటిస్తూ ఉంటే మనం స్కూల్కి పోతుంటాం. చాక్లెట్ చాలదంటే సైకిల్ కాదంటే డ్రెస్ కాదంటే సినిమాలు అన్నీ ఇస్తాడు కావాల్సిందంతా. మొహమాటము దానివల్ల కొన్ని అడగాలనుకుంటున్నాం, అడగలేకపోతున్నాం. మొహమాటం ఎవరిని వాళ్ళు ఏమన్నా అనుకుంటారా ఇట్లాగా అట్లాగా అనుకుంటారు. సపోజ్ క్రీడలు రూల్స్ తెలియదు సార్, వాళ్ళు ఏమన్నా అనుకుంటారా, లేకపోతే నన్ను ఎలా చేస్తారా లేదా అనుకుంటుంది. అనుకో నాకు అర్థంగా అనిపిస్తుంది. మొగమాట ఉంటే మంచిది. అంటే మొగమాట లేకుండా సిగ్గు లేకుండా అంటావా? ఎట్లా వాళ్ళని అనుకోవచ్చు, దగ్గర అనుకోవచ్చు. తప్ప కొంతమంది అనుకుంటారు, కొంతమంది అనుకోరు. అదంటే విశేషం ఏముంది?
అవుతున్నాడు. నేనంటున్నా, మీరు అంటుంటే వింటున్నా. చెప్పే కదా, కొన్ని మనకు అవసరం లేనటువంటివి, కొన్ని కోరినటువంటి మనకు మంచి కాకపోయినా అవుతాయి. రెండోది మనకి నేర్పించడానికే అవుతాయి. మనలో నిజంగా వచ్చినటువంటి ఆ అనుభవాన్ని తీసుకొని మనం ఎంతవరకు ఉపయోగపెట్టుకుంటున్నాం, దాన్ని మనం ఎంత పరివర్తన తీసుకురాగలుగుతున్నాం అనే దాని మీద రకరకాల కారణాలు. నిజంగా మనకు మన జీవితానికి సరైనగా రక్షణగా అవసరం మాత్రం చేస్తారు, అవేం ఆగవు. అదే బాబా అదే ఉన్నప్పుడు కూడా నామం కూడా ఉపయోగిస్తాడు కానీ దగ్గర నుంచి చెప్పింది, ఇటు ఉండగలగాలి అటు ఉండగాలి. ఇది చేయలేకపోతున్నావు అనే మాట రాదు. అది వచ్చిందంటే ఎందుకు చేయలేకపోతున్నావు అని పడగలు కూర్చోవటం, ఇది కూర్చుంటాం, అది కూర్చుంటాం. ఇది ఎక్కువ తక్కువ అని కాదు. చేయలేకపోవటం ఎందుకుంటారు మనసు. ఏదైనా చేయలేకపోతున్నావు అని అంటే బాబాకు ఇష్టం లేనటువంటి పనులకు మాత్రం అది వర్తిస్తుంది. అది చేయలేకపోతున్నావు అనాలంటే. ఇంకా మిగతా వాటిల్లో మాత్రం ఎందుకు చేయలేకపోతున్నావు అని పడగలు రావు, సాధించాలి దాన్ని అట్లాగే. మనం బాగున్నప్పుడు కూడా ఒక యాక్టివిటీ సహాయంగా మన హ్యాపీనెస్ వచ్చింది. ఇక్కడేమో టైం తెలిసినప్పుడు ఇక్కడ 1 hour అవగానే ఇంక మనం అక్కడ అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ లాగా పారాయణ చేంజ్ ఏది కొట్టుకోవాలి. మన ఆబ్జెక్ట్ ఆఫ్ లో ఒకటే అయినప్పుడు డిఫరెంట్ ఉంది. రకరకాల కారణాలు ఉంటాయండి. చరిత్ర చదువు తెలుసుకోవటంలో ఎక్కడో మనకి తెలియకుండా ఇప్పుడు ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఊరికి కూర్చొని బాబా రూపాన్ని మాత్రమే చూస్తుంటే ఉండదు. బాబా పరమతో పాటు ఎక్కడో లోపల ఇంకోటి కూడా ఏదో ఉంది వ్యవహారం. అది సాటిస్ఫై అవుతుంది కనుక అది చేయగలుగుతున్నాము, ఇది చేయలేకపోతే. ఒక్క ఆబ్జెక్ట్ పట్ల ప్రేమ ఉంటే మాత్రం ఇది చేయగలగాలి, అది చేయగలగాలి. బాబాతో అటాచ్మెంట్తోనే ఉన్నాం అని చెక్ చేసుకున్నాం. చేసే పనులు ఆయన చేసే పనులు ఎలా ఉన్నాయి. బాబా ఇప్పుడు నా దగ్గర ఉండే గుర్తు పెట్టుకోవటం ఎట్లా అని మొన్న ప్రశ్న వేశారు. మళ్ళా అడుగు అన్నా, నువ్వు మళ్ళీ అడగలా. మళ్ళీ నేనే అడగాల్సి వచ్చింది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నేను నీ చేతికి 1,00,000 రూపాయలు ఇచ్చి హైదరాబాద్ గారికి ఇమ్మన్నా అనుకో, వెంటనే బయలుదేరి వెళ్ళు అన్నాను. చాలా వరకు ఎట్లా గుర్తు పెట్టుకుంటాను దాన్ని. అది విలువైంది అయితే. మామూలు చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, పక్కన వాడితో మాట్లాడుతున్నా, ఆటాడుతూ అనుకుంటుంటాం. ఇంకా కొట్టేసాడు అనుకుంటుంటా. అది నీ బుర్రలో ఒకవైపు ఉండిపోతుంది. అట్లాగే అట్లా ఉండాలి బాబు. అది పోయే కొద్ది ఉపయోగం ఎట్లా అవుతుందనంటే, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా మాటలు వింటున్నాను. ఒకసారి నేను మాట్లాడటం ఆపాను, అక్కడ ఎవరో మైక్ పెట్టినారు, వినిపిస్తాయి. అలా మాట్లాడాను, అవి వినిపించవు, ఇవి వినిపిస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు వినిపిస్తాను లేదా, వినిపిస్తున్నాయి. ఈ శబ్దం
అక్కడ ఫ్యాన్ శబ్దం లేదా వినిపిస్తూనే ఉన్నాయి మనకు, కానీ మన దృష్టి దానిపైన. బాబా యొక్క స్ఫురణ మనకు అలా ఉండాలి, ఆ కీసరాయి సౌండ్ లాగా ఉండాలి. మనం చేసేటువంటి పనులన్నీ కూడాను ఇప్పుడు నేను మాట్లాడే మాటలాగా ఉండాలి. పనులు చేస్తున్నంతసేపు దాని మీద ఉంటుంది, కానీ ఆపాము ఆ కీసరాయి సౌండ్ లాగా బాబా మీద చూపించుకోవాలి. అది సాధించాల్సింది. ఈ లోపల గుర్తుపెట్టుకునే దానికి ఇది డైరీ. మీకందరికీ బాబా 2,00,000 రూపాయలు ఇచ్చా, మీకైనా ఉదాహరణకి చెప్పడం కాదు. దాన్ని అజాగ్రత్తగా పారేసుకుంటారా, జాగ్రత్తగా తవుడుకుంటూ చూసుకుంటూ పోతారా? ఆలోచించుకో. రోజుకి ఈరోజు బాబా యాక్టివిటీ ఒకటి పెట్టుకోండి. మనకి ఏదైనా ఒక కోరిక తీరాలన్నా ముందు అక్కడికి వెళ్ళాలంటే అది పెట్టుకోండి. బాబా పని కోసం రాసం అక్కడ వెళ్తున్నప్పుడు ఒక సైడ్ అక్కడ భావన ముఖ్యం అన్నారు సార్. ఒక సైడ్ ఏమో ఇది చేస్తూ ఉంటాము, ఒక సైడ్ మెంటల్ గా నాకు ఇది జరగట్లేదు అని ప్రెజర్ వస్తుంది సార్. అలాంటప్పుడు మనం చేస్తుంది మనకి ఓవర్కమ్ ఇదే ప్రెజర్ అయిపోతుంది. కానీ అక్కడ నేను చెప్పింది వీటికి మనం చేసేదానికి లింక్ పెట్టుకోకండి. మనం చేసేటువంటిది మనం ప్రేమించాం కనుక మనం చేస్తాం, మన ప్రేమకు చిన్న కింద చేస్తాం. పనులు అవుతాయని బిజినెస్ కాదు. నువ్వు చేసే పనుల వల్ల దానికి ఏంటంటే ఉపయోగం, ఎందుకు చేస్తున్నా అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పని చేస్తే ఈ బాబా పని చేస్తే నీకు బాబా ఈ పని చేస్తారు, నీకు అది చేస్తే నీకు ఇది చేస్తే, ఏదో పూలు కుడితే నీకు ఉద్యోగం వస్తుంది. ఈ లింకులు కాదు. నువ్వు పూలు కుట్టేటువంటిది కానీ నువ్వు ఏదైనా బాబా పని చేస్తే బాబా పట్ల ప్రేమతో చేస్తావు. నువ్వు బాబా పట్ల ప్రేమతో చేయి, నీ పనులన్నీ బాబా ప్రేమ చేస్తావు. ఇప్పుడు ఈ మెంటల్స్ ప్రెజర్ నుంచి బయటపడే కదా, నీకు తెలుసుకుంటే ప్రేమ నుంచి బయటపడ్డట్టే. అది తెలుసుకొని బాబా పట్ల ప్రేమ ఇంకేమీ కాదు కారణం అంటే, అది నాకు అవసరం అయితే బాబా చేస్తారని అనుకొని పోయి అన్ని జరుగుతాయి. ఇది ఎప్పటి నుంచి నాకు సార్ మా ఫ్రెండ్ నెమ్మదిగా పెట్టారు. ఇప్పుడు బయట ఉండే సొసైటీ ప్రకారం ఇంటికి వెళ్ళాలి, మనం ఫలానా కోరిక కోసం వెళ్తున్నాం, అలా నాటుకుపోయేదాన్ని తీసేదాని కోసం సత్సంగం చేసుకోవాలి. నాటుకుపోయేదాని గురించి మళ్ళీ వృద్ధి చేసుకోవడానికి సత్సంగం ఎందుకు కట్టాలి? మళ్ళీ ప్రత్యేక సాయిపదం ఒకటి అంటే వాటిని పట్టించుకోకుండా ఇప్పటి వరకు ఉండేటువంటి భయంతో ఏదో చేస్తారనేటువంటి దీంతో చేసేటువంటి పద్ధతి కాదు. ఇది కాదు పద్ధతి, సరైనటువంటి ఆధ్యాత్మికత. ఇది సరైన ఆధ్యాత్మికత అని మనం ఆచరించుకొని మనం చేయాలి. ఆ చేసేదానికి సత్సంగాయం. అది మనలో ఎంతవరకు ఆచరణలో ఉంది అనే విషయం మనకు ఇప్పుడు చూసుకోవాలి. అయితే అన్ని గుళ్ళకి పోయినట్టుగానే ఏదో వినాయకుడిని పూజ చేయకపోతే ఆపరిందలు వస్తాయంట, లేదా మన పనులు జరగవంట. ముందే ఆయనకు ఒకసారి పూజ చేసేస్తే ఆడపడి ఉంటాడు, మన జోలికి రాడు. ఇట్లా కాదు, ఇది కాదు ఆధ్యాత్మికత అంటే. భయంతో చేసేటువంటిది కాదు, ఏదో కోరికతో ఏదో వ్యాపారంగా నువ్వు నాకు ఎంత ఇస్తావు అనేటువంటి దాంతో చేసేది కావచ్చు. మనలో ఉండేటువంటి ప్రేమ గుణాన్ని వ్యక్తీకరిస్తూ ఆ వ్యక్తం చేస్తూ ఉండేటప్పుడు మనం అది వృద్ధి పొందుతూ, ఈ వృద్ధి పొందే ప్రాసెస్ లో మన జీవితంలో మనలో ఉండేటువంటి టాలెంట్స్ కానీ మన మనో వికాసం కానీ జరుగుతూ మన జీవితాన్ని చక్కగా ఆనందాన్ని అనుభవించుకోవాలి. అలా చేయగలిగిందే సరైన ఆచార్యం. మనల్ని ఇంకా మూఢనమ్మకాల్లో ఇంకా భయంలో పడేసేటువంటిది ఆధ్యాత్మికత. అందుకని నేను మీకు ముందు ఆ భయాన్ని పోగొట్టడానికి మొట్టమొదటి చెప్పింది. దీనికి దానికి ఏం సంబంధం లేదు అని చెప్పింది. ఫస్ట్ చెప్పే కారణం అది. మిమ్మల్ని బాగా ఇంకా సత్సంగానికి ఇంకా భయపెట్టి తీసుకుపోవాలంటే మీరు చేస్తే అన్ని జరుగుతాయని చెప్పి ఉండాలి. చెప్పాల దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పుకోండి. భయంతో చేయొద్దు, ప్రేమతో చేయండి. సందర్భాల్లో మనం పని చేస్తుంది సార్, చేయటం వల్ల బాబా పక్క నుంచి ఏదో మనకి పని జరుగుతుంది సార్.
అలాంటప్పుడు మనకి ఇది నేను పని చేశాను కాబట్టి ఇది జరిగింది అన్న ఒపీనియన్ వస్తుంటుంది. పాత అలవాటు మీద వస్తుంటుంది. దాన్ని కొద్దిగా మనలో ఉన్నంత ప్రేమ లేదని అర్థం దాన్ని. మనం ఎక్కువ ప్రేమగా చేయటం లేదు. మనలో ప్రేమ ఒక వంతు ఉంది, 99% బిజినెస్ ఉంది. అవసరానికి పోతున్నాము అని అర్థం. దానికి అర్థం వేరే పరమార్థం ఏమీ లేదు. ఇంతే, మనం ఏడున్నామో మనలో ఉండే ప్రేమ ఎంతో దత్తంలాగా చేసి పిస్తుంటుంది. అంతే. ఇక భావన వచ్చిందంటే నేను ఇంత చేశాను బాబాకి, బాబా నాకేం చేశారు అని ఎవడన్నా అనుకుంటే వాడికి ఇది అర్థం. ఎందుకు నువ్వు బాబాకి చేసేది ఏమన్నా అడిగాడా? నువ్వేం బాబాకి ఏం చేయవు, నీకు నువ్వే చేసుకుంటున్నావు. ఏం చేస్తున్నావు అంటే ఒక బిడ్డకి స్నానం చేయించి మంచి డ్రెస్ చేయించి బాగా తలదొవి రకరకాల అలంకరణ చేస్తే అది బిడ్డ కోసం చేసినట్ట. చిన్న బిడ్డకి అసలు తెలుస్తుందా కొత్త గౌరు వేసామో పాత గౌరు వేసా అనే విషయం కూడా? మన ముచ్చట కోసం మనం చేసుకుంటున్నాం. మన ముచ్చట కోసం మనం చేసుకుంటూ అది బిడ్డ కోసం చేసామంటే ఎట్లా? ముద్దు కనుక నేను చేసుకుంటాను. అట్లాగే చేస్తాం మనం బాబాయ్. మనం చేసేటువంటి పనులు మన ప్రేమను వ్యక్తీకరించడానికి కోసమే చేయాలి. ఈ ప్రేమ ఎందుకు వ్యక్తం చేయాలి? వ్యక్తించడం వల్ల వ్యక్తం కాకుండా లోపలే పెట్టుకుంటే పోద్ది కదా అని అనవచ్చు. బిడ్డున్నాడు, మళ్ళీ అదే ఉదాహరణ. ఆ బిడ్డకి ఇవన్నీ చేసేది ఎత్తుకుని బిడ్డ ఆక్సిజన్ రాగానే బిడ్డను తీసుకుని ముద్దు పెట్టుకుంటాం. ఎందుకట? మనసులో ఉంటే చాలదా ప్రేమ? ముద్దు పెట్టుకోవాలా, ఎత్తుకోవాలా, కొత్త గుడ్డలు కొనియాలా, బొమ్మలు కొనియాలని ఎవరు అనుకుంటారా? ఆ చేయటంలోనే ఆనందం. అలా బాబాను మనకు చేస్తాడు, మనం అలా బాబా చేస్తాం. ఆ చేయటంలో మనలో ఇంత మార్పు వస్తుంది. ఆ వ్యక్తం చేయటం మనలో అన్ని టాలెంట్స్ పెరుగుతాయి. మన మనసుకు అంత శక్తి వస్తుంది. మనకు ప్రారంభానుసారంగా వచ్చేటువంటి ఎన్నో కష్టాలు ఆ ప్రేమ అనేటువంటి దీంట్లో పోతాయి. ఆ అడ్డుకునేటువంటి, ఆ ప్రారంభాన్ని అడ్డుకునేటువంటి శక్తి ఏంటంటే ఆ ప్రేమ అనే హస్తం. ఈ లైట్ తీసుకుని కేసాని కింద పడుతుంది. అది లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అది మనకు ఆ రకంగా వచ్చేటువంటి కొన్ని ఉన్నాయి. కానీ పడుతుందా? పడుతుంది సార్, డెఫినెట్ గా పడుతున్నాను. నువ్వు చంద్ర కట్టం పట్టుకుంటే మరి పడలేదే. లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తప్ప. ఆ మధ్యలో అట్ట పట్టుకునేది న్యాచురల్ గా అయితే పడుతుంది. కానీ ఏదో కారణంగా ఏదో మధ్యలో వచ్చి అడ్డుకుంది అనుకో, పుట్టిన ఆ లా వైలేట్ అవుతుంది. ఆ లాని వైలేట్ చేసేటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ఈ ప్రేమ, ఈ హస్తం. అది బాబా యొక్క హస్తం. అది మన అనుభవంలోకి వస్తుంది. ఈ ప్రేమను వ్యక్తీకరించడం ద్వారా, అనుభవించడం ద్వారా. ఈ చేసేదానికి ఒక సుగమమైనటువంటి ఒక ఎరీనా, ఒక రంగం, ఒక సాధనం సత్సంగం. అది ఒక సాధనం మాత్రమే. అదే మొత్తం జయం కాదు. ఉండే 100 వేలల్లో అదొకటి అంతే. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కొన్ని సిచ్యువేషన్స్ 6 నెలల నుంచి నేను అడగొట్టాను. సిచ్యువేషన్స్ యాక్చువల్ వేరే వాళ్ళకి అయితే ప్రాణాలు పోవాల్సింది, బాబా కాపాడాడు ప్రతి సిచ్యువేషన్ లో. ఈ ఆఖరికి 10 రోజులు నాకు కోతులు కూడా బాగా నేర్పడి కలిసినాయి. కానీ ఎందుకు నాకు ఇలా బాబా కాపాడుతున్నాడు అనేది గుర్తుంటుంది కానీ, కానీ నాకే ఎందుకు జరగాలి? చూసే వాళ్ళకి కూడా నవ్వులాటగా ఉంటుంది. ఈ నెలకి ఏదో 1-2 ప్రాబ్లమ్స్ ఉండలేడేమో అనేటువంటిది. అలా నాకే ఎందుకు అలా? మనం బాబా దగ్గర ఉన్నాం కదా, అసలు ఇది జరగకుండా కూడా కాపాడచ్చు కదా. మీకు కూడా తగ్గిపోతాయి. మామూలుగా ఉంటా యూత్ మీ దగ్గర టైం తెలియదు. ప్రతి క్షణం మీరు మాత్రం ఉన్నట్టుగా ఉంది. సినిమా చూసినట్టు ఇప్పుడు మాత్రం మీరు కానీ ఇన్వైట్ చేద్దామని చేస్తుండగా
అందరికీ వచ్చి సంవత్సరం దానివల్ల కదండి అవి ఎలాగండి सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।